నమస్తే సార్. మార్నింగ్ Good సార్. morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. Good morning, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Very, very good morning to all of you. నమస్కారం. Namaskaram. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Sir, good morning, sir. Good morning, sir. Good morning, sir. Very, very good morning. Yeah. రైట్, నిన్న మనము చెప్పుకున్న థియరీకి ఈరోజు కొంచెం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, విచ్ ఈస్ ఇన్ మై ఓన్ స్టోరీ. ఆ తర్వాత మనతో మాట్లాడుకుంటా ఉన్నాం కదా, సెల్ఫ్ టాక్, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఈరోజు చెప్పుకుందాం. ఈ రెండు నిన్నటిది చెప్పిన విషయాన్ని నిన్న థియరీ అయితే ఈరోజు ప్రాక్టీస్, సో దట్ మీకు ఇంకా క్లారిటీ, నిన్న ఎక్కడైనా డౌట్ ఉంటే అది ఇప్పుడు మనకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పబడుతుంది అన్నమాట. ఓకే, జస్ట్ సి, అందరికీ మనం అందరం, ఆల్ ఆఫ్ అస్, ఇప్పుడు ఉన్న 220 మంది, ఆ తర్వాత జాయిన్ అవ్వబోయే చాలా మందికి, ప్రతి ఒక్కళ్ళకి, మన ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఫర్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే ఈ భూమిలో జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కాన్స్టెంట్ గా ఒకటి అనిపిస్తా ఉంటది, ఈరోజు ఇంకా అద్భుతంగా ఉంటే బాగుండు, నేను ఇంకా పైకి ఎదిగితే బాగుండు, నేను ఇంకొక మెట్టు పైకి వస్తే బాగుండు, అన్ని విధాలుగా. అంటే మీరు ఏదైతే అనుకుంటారో, ఫైనాన్స్ కానీ, రిలేషన్ కానీ, కెరీర్ కానీ, లేకపోతే ఇక హెల్త్ కానీ, అన్నిట్లోగా ప్రతి ఒక్కళ్ళం ఆలోచించేది ఏంటి అని అంటే, ఈ రోజు ఇంకా బాగుండాలి, లేకపోతే ఈ గంట ఇంకా బాగుండాలి, రాబోయే టైం ఇంకా బాగుండాలి, గడిచిన కాలం కంటే రాబో కాలం ఇంకా బాగుండాలి అనేసి అనిపిస్తుంది. సో దానికోసం ఏమనుకుంటాము అని అంటే, నేను ఇది సాధించాలి, నేను ఇది నాకు ఇది సొంతం అవ్వాలి, నేను ఇది కొనుక్కోవాలి, ఇట్లాంటివి మనకి కొన్ని గోల్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ఎవరు అచీవ్ చేస్తారు అని అంటే, ఎవరికైతే యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుందో. సో నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా పర్సనల్ ఎగ్జాంపుల్ అంటే, నేను చాలా సార్లు మన దగ్గర చెప్పాను. అది కాకుండా ఐ విల్ ట్రై టు టెల్ యూ అబౌట్ మై పిహెచ్డి. నాకు చిన్నప్పటి నుండి ఒక కోరిక అనమాట. ఏమని అని అంటే, పేరు ముందు వెనకాల ప్రిఫిక్స్ సఫిక్స్ ఉండాలి. ప్రిఫిక్స్ ఏమి ఉండాలి అని అంటే, అన్నిటికంటే గొప్పది ఏంటి? డాక్టర్ శ్రీధర్ బాబు. సఫిక్స్ ఏంటంటే వెనకాల ఏదో ఐఏఎస్, ఐపీఎస్, ఏదో ఒకటి. ప్రిఫిక్స్ సఫిక్స్ అనేసి నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో ఐఏఎస్ అయిపోయింది, నేను డాక్టర్ కావాలి అని అనుకున్నాను. డాక్టర్ కావాలి అంటే డాక్టర్ చదవాలి, డాక్టర్ ఏమో చదవలేదు, నేను ఇంజనీరింగ్ చేశాను. అయినా ఆఫ్టర్ దట్ దేర్ ఈస్ వన్ ఆపర్చునిటీ, మనం పిహెచ్డి చేస్తే మన పేరు ముందు డాక్టర్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది కదా డాక్టర్ పెట్టుకోవడం అనేసి నాకు ఎప్పుడు అనిపించింది అని అంటే, ఐఏఎస్ అయిపోయిన తర్వాత అనిపించింది. అంటే ఐఏఎస్ అయిపోక ముందే అనిపించింది, కానీ ముందు ఐఏఎస్ కంప్లీట్ చేయాలి కదా. ఈ పిహెచ్డిలో పడితే వెనకాల వచ్చే సఫిక్స్ లేట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో ఐఏఎస్ అయిపోయిన తర్వాత నేను పిహెచ్డి చేయడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ ఇమాజిన్, అంటే నా యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది మీకు చెప్పడానికి మీకు ట్రై చేస్తా ఉన్నాను. సో ఐఏఎస్ అయిపోయిన తర్వాత నేను 2008 నుంచి ట్రై చేస్తూ ఉంటే, పిహెచ్డికి ఇక్కడ చాలా మంది తెలుసు పిహెచ్డి ఎలా చేయాలి అని అంటే, మనకి ఆల్రెడీ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి, ఎంఫిల్ చేసి ఉండాలి, లేకపోతే యూజీసీ నెట్ చేసి ఉండాలి, లేకపోతే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ 2008లో ఐఏఎస్ అయితే
2010 వరకు నేను ఆ క్వాలిఫికేషన్స్ అన్ని తెచ్చుకున్నాను. తర్వాత 2010లో యూజీసీ రూల్స్ మార్చేసింది. ఓకే. దెన్ మనం ఏదో ఒకసారి నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించి తీరగలిగే సత్తా మనలో ఉంది. సో యూజీసీ రూల్స్ మార్చేసింది కదా, నేను ఇప్పుడు మళ్ళీ పిహెచ్డి చేయాలా? నాకు చూస్తూ చూస్తూ ఉంటే 2010 వచ్చేసింది. తర్వాత ట్రైనింగ్, పొద్దున్నుంచి సాయంత్రం దాకా బిజీ. ఆ తర్వాత ఫస్ట్ పోస్టింగ్, యూ హ్యావ్ టు మేక్ యువర్ మార్క్. మనము అంటే ఏంటో నిరూపించుకోవాలి. అస్సలు టైం ఉండేది కాదు. బట్ సమ్హౌ ఈ కోరిక ఉండిపోయింది. సరే. ఆ నాకు మళ్ళీ ఆ మళ్ళీ ఫ్రెష్ గా అప్లై చేస్తే 2013లో అవకాశం దొరికింది. 6 o'clock నేను discussion. పిహెచ్డి కంప్లీట్ చెయ్యడానికి మొత్తం 10 ఏళ్ళు పట్టింది. నాకు 2022 లో మాత్రమే పిహెచ్డి అవార్డ్ అయింది. వై ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈస్, మనకెప్పుడు మన మనసులో 2 రకాలుగా టాకింగ్ జరుగుతూ ఉంటది. ఆ ఇప్పుడు చెయ్యాలా? ఇప్పుడు అవసరమా? పిహెచ్డికి నీకు సఫిక్స్ వచ్చేసింది కదా, ప్రిఫిక్స్ రావడం వల్ల పెద్ద లాభం ఏం లేదు కదా, మనమేం కొత్త ఉద్యోగాల కోసం ఏం ఆలోచించట్లేదు. నిజంగా అవసరమా? దిస్ ఈజ్ వాట్ మనల్ని పుల్ చేస్తూ ఉంటది. ఇంత పెద్ద బండెడు పని ఉంటది. చాలా చాలా ఇప్పుడు అప్పట్లోనే నాకు పెళ్లి కూడా అయింది. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ, రిలేటివ్స్, వర్క్ ఉంటుంది. ఆ తర్వాత చాలా చాలా ట్రాన్స్ఫర్స్ జరుగుతా ఉన్నాయి. ఈ టైంలో ఇదంతా అవసరమా అనేసి ఐ వాస్ థింకింగ్, అండ్ చాలా వరకు ఐ హ్యావ్ కెప్ట్ దట్ కంప్లీట్లీ అసైడ్. పూర్తిగా పక్కన పెట్టేశాను. దెన్ ఇలానే మనకి చెప్తున్నప్పుడు, నేను మోటివేషన్ క్లాసెస్ కి చెప్తున్నప్పుడు ఆ ఇదే విషయము చెప్పినట్లు గుర్తు. ఏమని అనంటే, మనిషి ఏది అనుకున్నా అది సాధించి తీరతాడు అనేసి నేను డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కి లెక్చర్ ఇస్తున్నాను. లెక్చర్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత ఐ వాస్ థింకింగ్, అరే నేను అనుకున్నవన్నీ సాధించాను కదా అనేసి. అప్పుడు గుర్తొచ్చింది, అరే నేను పిహెచ్డి ఒకటి కంప్లీట్ చేయలేదు, నేను అనుకున్నది కంప్లీట్ చేయలేదు అనేసి. మళ్ళీ ఐ హావ్ టేకెన్ ఇట్ అప్ ఇన్ ద ఇయర్ 2020, కోవిడ్ టైంలో కొంచెం 2019-20లో ఆఫీస్ కి వెళ్ళవలసిన అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. అగైన్ ఐ హావ్ టేకెన్ ఇట్ అప్. దెన్ అప్పుడు దెన్ ఐ హావ్ అగైన్ వర్క్ ఫర్ అబౌట్ 3 years, 2.5-3 years. ఆ తర్వాత పిహెచ్డి వచ్చింది. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది అని అంటే, ఈ 8.5 ఏళ్ళు లాస్ట్ లో ఉన్న ఈ 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళకి తేడా ఏంటి అని అంటే, మనకందరికీ ఇదిగో ఉన్నతంగా ఉండాలి అని అనిపిస్తుంది, నేనేదో సాధించాలి అని అనిపిస్తుంది. చాలా వరకు మనం ఏ విషయాలు మన మైండ్ లో వింటామో అదే పని చేస్తాము. ఇదే విషయము, ఇదే పని నేను ముందైనా చేస్తుండొచ్చు. కంప్లీట్ గా పక్కన పెట్టేసి ఉండకూడదు. కొంచెం కొంచెం, ఏదో కొంచెం కొంచెం. మనం అనుకున్నాం కదా, 1000 మైళ్ళ ప్రయాణం అయినా ఒక్క అడుగుతో మొదలవుతుంది. ఆ చిన్న చిన్న అడుగులు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే నాది ఏ 3 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో మహా అయితే 6 ఏళ్లలోనో కంప్లీట్ అయ్యేది. బట్ ఇట్ హాస్ టేకెన్ సో మచ్ టైం. నేను అనుకున్నాను అనమాట, ఈ 2022 చివరి కల్లా ఐ హ్యావ్ టు గెట్ దిస్ అవార్డెడ్ అని. అంటే అగైన్ రూల్స్ వర్ చేంజ్డ్. రూల్స్ మళ్ళీ చేంజ్ అయ్యాయి అవార్డింగ్ కి తర్వాత. అయినా సరే మనం ఏదైతే అనుకుంటామో అది కంప్లీట్ చేయాలి అని పట్టుబట్టి ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఇక్కడ నా సోత్కర్ష, నా గురించి నేను చెప్పడం కాదు,
మనిషి ఏది అనుకుంటే అది సాధించగలడు అని అనుకుంటే ఒక్క పాజిటివ్ బిలీఫ్ మనకున్నప్పుడు ద పాజిటివ్ బిలీఫ్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ఎనీ గోల్. కాబట్టి వెన్ యువర్ డామినెంట్ బిలీఫ్ ఈజ్ దట్ యు అచీవ్ యువర్ గోల్, యూ దెన్ బిగిన్ టు టేక్ యాక్షన్. అప్పటిదాకా పక్కన పెట్టేసింది మీరు, మనము, లేకపోతే నేను మళ్ళీ మొదలు పెట్టాను. టేకింగ్ ద యాక్షన్స్ నెసెసరీ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. మనకి అప్పటిదాకా నెగిటివ్ గా ఇప్పుడు అవసరం లేదు, ఇంత పని ఉంది, అప్పటికంటే ఈ సర్కమ్స్టెన్సెస్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా అయ్యాయి. కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమే కానీ ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చేది, ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చేది. నాకు అప్పుడు ఓన్లీ పెళ్ళయింది, తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళనందరినీ చూసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఐ హావ్ కమ్ టు గుంటూరు, నాకు అస్సలు టైం ఉండేది కాదు. మనకి సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా సరే మన మైండ్ లో మనం ఏది అనుకుంటే అది చేయొచ్చు. దానికి మన యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోవాలి. యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ వస్తాయి. మనకి ఎప్పుడు చెప్పుకోవడానికి రీజన్స్, మనల్ని మనం సంజాయిషి ఇచ్చుకోవడానికి, ఇదిగో అలుపు అలుపు తీరనంత పని ఎక్కువ ఉంటది, ఇంత మందితో మాట్లాడాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉంటుంది, దీస్ ఆర్ ఆల్, టైం ఉండదు, టైం ఫ్యామిలీకి కేటాయించాలి, దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్. మనము అని దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్ అని నా మైండ్ లో ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్. సర్కమ్స్టెన్సెస్ ఏమి చేంజ్ అవ్వాల. ఏం చేంజ్ అయింది అని అంటే నా యాటిట్యూడ్ చేంజ్ అయింది. సర్కమ్స్టెన్సెస్ కి ప్రతిస్పందించే తీరు చేంజ్ అయింది. ఫైనల్లీ ఎప్పుడో నా కళ ఏదైతే ఉందో, ఇదిగో ప్రిఫిక్స్ కూడా పెట్టుకోవాలి అనేది ఐ వాజ్ అవార్డెడ్. సో మనకి కూడా అందరికీ ఇదిగో మనం ఉన్నతంగా వెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ మనల్ని వెనక్కి లాగే పరిస్థితులు గుర్తొస్తా ఉంటాయి. మనకి వెనక్కి లాగే పరిస్థితులు గుర్తొచ్చినప్పుడల్లా మనం డీలా పడిపోతాం. అయ్యో, నాకు గనక ఇది లేకపోతేనా నేను ఎప్పుడో సాధించేవాడిని, నన్ను గనక వీళ్ళు బంధించక ఉండిపోతేనా నేను ఇంకా పైకి ఎగిరేవాడిని. ఇలాంటివన్నీ మనకి మనం చెప్పుకోవడానికి, మనకి వెనక్కి లాగడానికి ఆ మైండ్ మనది ఏది వింటుంది అనే దాన్ని బట్టి మన నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి? యు గాట్ ఇట్? The same has happened. దాన్ని ఇంత విస్తారంగా చెప్పను. The same has happened about writing a book. ఇదిగో నేను ఇలా అయిపోయాను, ఐఏఎస్ అయ్యాను, పిహెచ్డి వచ్చింది, తర్వాత ఎప్పుడో అనుకున్నాను, ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఆథర్, ఎ మోటివేషనల్ స్పీకర్, ఎన్ ఆథర్ అని అనుకున్నాను. అన్ ఆథర్ అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ మోటివేషన్ లో చెప్పేవి అవే విషయాలు, మనల్ని మోటివేట్ చేసినవి అన్ని కలిపి ఒక పుస్తకంలో తీసుకుని వస్తే ఎంత బాగుంటుంది. ఇది అందరికీ ఉండొచ్చు, సో నాకు కూడా ఉంది. సో అగైన్ దేర్ ఆర్ కంపెల్లింగ్ రీజన్స్ నాట్ టు డూ. ఏం చేయకూడదు అని చెప్పడానికి చాలా విషయాలు ఉంటాయి. సో ఇది నా స్టోరీ. మీ స్టోరీ కూడా ఇలా మీరు ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ మీరు కూడా ఏదో సాధించి ఉంటుంటారు. మనల్ని వెనక్కి లాగుతున్న పరిస్థితులన్నిటినీ పడదోసి ముందుకు వెళ్ళుంటారు, ఎక్కడో వెళ్ళుంటారు. అక్కడ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి. మనం ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా సాధించే సత్తా మనందరిలో ఉంటుంది. దానికి చేంజ్ చేయాల్సింది సర్కమ్స్టెన్సెస్ ని కాదు, మన యాటిట్యూడ్ ని. మనం చక్కగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. టైం అనేది అందరికీ 24 గంటలే ఉంటుంది.
మనకైనా సరే మనము మనం అన్నిటికంతా హీనంగా చూసే భిక్షగాడికైనా సరే చాలా అద్భుతంగా చాలా సాధించాడు అని ప్రధానమంత్రికైనా సరే, రిక్షా దొక్కేవాడికైనా సరే, మీకైనా మాకైనా మీ పిల్లలకైనా ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి హ్యాస్ గాట్ 24 hours. హౌ యూ మేనేజ్ ది టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాంట్లో మనము మనం సర్ది చెప్పుకుంటారే, నేను నాకు అస్సలు టైం లేదు, నేను ఏమి చేయకుండా ఇట్లానే అయిపోతున్నాను, నాకు ఈ భవబంధనాలన్నీ ఎక్కువైపోయాయి, ఈ సంసార భవసాగరాన్ని ఈదలేకపోతున్నాను అని అనుకుంటే అక్కడే ఉండిపోతాం. నాట్ ఓన్లీ దిస్, మీరు ఫైనాన్షియల్ గా ఎదగాలి అని అన్నా, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అన్నా, మీకు ఏదైనా కొత్తది సాధించాలి అని అన్నా, బహుశా మనల్ని ఆపేవి సర్కమ్స్టెన్సెస్ కాదేమో, మన యాటిట్యూడ్ ఏమో. మన యాటిట్యూడ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు మనము నిజంగా అనుకున్నవన్నీ సాధించగలమేమో. ఓకే, సో it is never about what is happening to us. It is how we react to what is happening to us అనేది యాటిట్యూడ్. మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ముఖ్యం కాదు, అనేది పాయింట్ కాదు. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులకి ఎదురొడ్డి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అది మన యాటిట్యూడ్ ని డిఫైన్ చేస్తుంది. నిజంగా ఆలోచిస్తే శ్రీధర్ బాబు తర్వాత ఐఏఎస్ అయిన తర్వాత పిహెచ్డికి పెద్ద వాల్యూ ఉండదు, ఆథర్ కి పెద్ద వాల్యూ ఉండదు. దాని నుంచి నేను డబ్బులు సంపాదించాలనుకోవట్లేదు, లేకపోతే అంటే జస్ట్ మనకి మోటివేషన్ ఏముంటుంది అని అంటే, ఇట్ ఈస్ నెవర్ ఎనీ అదర్ థింగ్, జస్ట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇదిగో మనకి ఇది కావాలి అనేసి. మనం చాలా విషయాల్లో మనకి దానివల్ల ఏమొస్తుంది, ఏం పెద్ద ఒరిగేది ఏం లేదులే అని చాలా విషయాల్లో బహుశా మనం వదిలేస్తాం. అప్పుడు మనం ఫుల్ బ్లోన్ పర్సనాలిటీ అవ్వము. మనం ఒక్కసారి మన మైండ్ కాంటెంప్లేట్ చేస్తే ఏమని, మనం ఇది సాధించగల సత్తా మనలో ఉంది అని మన మైండ్ అనుకుంటే అది సాధించి తీరాలి మనం. అక్కడే మన యాటిట్యూడ్ ని వాడుకోవాలి. సర్కమ్స్టెన్సెస్ ఎప్పుడూ చేంజ్ అవ్వవు, యాటిట్యూడ్ ని మాత్రం మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ప్రతిస్పందించే తీరుని, మనం వాటికి జవాబు చెప్పే తీరుని మనం మార్చుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. అది ఎలా చెప్పుకుంటాం మరి, ఎలా చెప్పుకుంటాం? మనతో మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాము అని చెప్పాం కదా. వి ఆల్వేస్ సే, మనతో మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం. ఏం మాట్లాడుకుంటాం? మనము జనరల్ గా మనతో ఏం మాట్లాడుకుంటాము? ఇదిగో నాకు టైం లేదు, లేకపోతే నేను అసక్తుణ్ణి, ఐ కాంట్ డూ అని చెప్పుకుంటామా? ఆర్ ఐ షెల్ డూ, ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు డూ, ఆర్ ఐ హ్యావ్ డన్. ఏవైనా సరే మీకు ఏది నేను అంటే విజయం సాధించడము, ఏదో ఒకటి గొప్పగా బుక్ రాయడము, లేకపోతే పిహెచ్డి సాధించడము, డబ్బులు సంపాదించడం కాదు. అసలు మామూలుగా మనతో ఏం మాట్లాడుకుంటాము? మీరు ఏం మాట్లాడుకుంటారు ఎట్ ఏ జనరల్ లెవెల్? నాకు చెప్పనవసరం లేదు, మీరు ఆలోచించండి. ఐఎమ్ ఏ లూజర్ అని చెప్పుకుంటారా? ఐఎమ్ ఏ విన్నర్ అని చెప్పుకుంటారా? నేను ఒక లూజర్ని, నాకేమి రాదు, ఐ మెస్ అప్ థింగ్స్ అని అనుకుంటారా? లేకపోతే నేను అద్భుతంగా పని చేస్తాను అని మీరు చెప్పుకుంటారా? మనకి మనం ఎలా చెప్పుకుంటున్నామో అలానే మన పరిస్థితులు ఉన్నాయి. అర్థమవుతుందా అండి చెప్తుంది? ఐ యామ్ ఏ లూజర్, ఐ మెస్ అప్ థింగ్స్. నేనేం సరిగ్గా, నాకు ఇది రాదు, నాకు ఇది వంట రాదు, నాకు ఇల్లు సరిగ్గా సర్దడం రాదు, నాకు రైటింగ్ సరిగ్గా నీట్ గా రాయలేను, అలా మనం చెప్పుకుంటామా? ఆర్ మనం ఏదైతే
మనం ఎలా చెప్పుకుంటున్నాము, మనము మనతో ఎలా చెప్పుకుంటున్నాము అలానే ఉంటుంది అనేది నిన్న కూడా చెప్పాను, ఈ రోజు విస్తారంగా చెప్తున్నాను. అయితే దేని వల్ల ప్రయోజనము మనకు తెలుసు. మనకు తెలియకుండా ఆ ఆ యథాలాపంగా నేను నలుగురిలో మాట్లాడలేను. మనకు తెలియకుండా నాకు ఎవరి దగ్గరన్నా మాట్లాడాలంటే ఇదిగో ఒళ్ళు ఆ, ఇదిగో వణికిపోతాను, చెమట పట్టేస్తుంది. ఇలా మనకి మనం చెప్పుకుంటూ ఉండే దాన్ని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవాలి. మనం అనుకున్నాం కదా, యాటిట్యూడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ టు యూ సే టు యువర్ సెల్ఫ్, వాట్ యు టాక్ అవుట్ సైడ్ అండ్ హౌ యు యాక్ట్. ప్రయత్నపూర్వకంగా మనం థాట్ ప్రాసెస్ లో కూడా మనం మార్చుకోవాలి. ఐ మెస్ అప్ థింగ్స్ అని అనుకోకూడదు. నాకు వంట సరిగ్గా రాదు అని అనుకోకూడదు. నేను అన్ని పనులు చేస్తాను కానీ నాకు పచ్చళ్ళు పట్టడం రాదు అని అనుకోకూడదు. నాకు అన్ని వచ్చు అని అనుకోవాలి. నేను అన్ని బాగా చేస్తాను అని అనుకోవాలి. నేను రైటింగ్ నీట్ గా రాస్తాను అని అనుకోవాలి. నేను పిహెచ్డి కంప్లీట్ చేయగలను అని అనుకోవాలి. నేను బుక్ రాస్తాను అని అనుకోవాలి. నేను ఇన్ని లక్షల ఆస్తి సంపాదిస్తాను అని అనుకోవాలి. ఇట్ ఈస్ హౌ అండ్ వాట్ యు సే టు యువర్ సెల్ఫ్ దట్ మ్యాటర్స్. మీతో మీరేం మాట్లాడుకుంటారు అనేది మ్యాటర్ అవుతుంది. మీరు గనక ఐఎమ్ ఎ లూజర్, ఐ మెస్ అప్ థింగ్స్, నాకు సరిగ్గా రాదు, నేను సరిగ్గా చేయలేను, నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడలేను, నాకు ఇంగ్లీష్ రాదు, ఇట్లాంటివి గనక అనుకుంటూ ఉంటే మీకు కూడా తెలియకుండా సబ్ కాన్షియస్ లెవెల్లో ఎక్కడైనా అక్కడ అలా అక్కడ ఇరుక్కుపోయి ఉంటే దాన్ని ప్రయత్నపూర్వకంగా మీరు ఇప్పుడు బయటకు తీసి దాని ఆపోజిట్ ఏంటి, నాకు అన్ని బాగొచ్చు, నేను అన్ని అద్భుతంగా చేస్తాను, నేను అందంగా కనపడతాను, నేను అందంగా రాస్తాను, నేను అందంగా నీట్గా ఇల్లు సర్దుకుంటాను, నేను అద్భుతంగా వంట చేస్తాను, నేను పచ్చళ్ళైనా పడతాను, మా అమ్మమ్మ లేకపోతే అమ్మ పట్టినవి కాదు, నేను కూడా, నాకు కూడా ఆ సత్తా ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం అనుకుంటాం కదా, థాట్ ప్రిసీడ్స్ యాక్షన్. ఇందాక మనం చెప్పుకున్నాం, మనం ఎప్పుడైతే మన యాటిట్యూడ్ ని చేంజ్ చేస్తామో యు ఆర్ కంపెల్డ్ టు డూ యాక్షన్. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఆలోచిస్తామో దాని వైపు మనము మొదటి అడుగు వేయవలసిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో మనం ఏమి చెప్పుకుంటున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చెప్పుకునేది నెగిటివ్ అయితే గనక దాన్ని వెంటనే మార్చండి, ప్రయత్నపూర్వకంగా మార్చండి, బయటకు అనండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని సే టు యువర్ సెల్ఫ్ యు ఆర్ ద విన్నర్. నేను ఆరోగ్యంగా ఉంటాను, నాకు వచ్చిన షుగర్ ని నేను రివర్స్ చేస్తాను, నాకు ఒకవేళ షుగర్ ఉంటే నేను రివర్స్ చేస్తాను, నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను ఇంతసేపు ఇదిగో నేను ఇన్ని వేల స్టెప్స్ వేస్తాను. యూ కెన్ సే టు యువర్ సెల్ఫ్, మీతో మీరు చెప్పుకోవచ్చు. అబ్బా నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కీళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అనిపిస్తా ఉంటది. అయినా సరే ప్రయత్నపూర్వకంగా మనం చెప్పుకోవాలి. మనం ఇంకా నిన్న మొన్న అంతకు ముందు చెప్పుకున్నది ఏంటంటే మనం ఏమనుకుంటున్నామో అది రాయాలి, అది పదే పదే చూస్తూ ఉండాలి. లెట్ దేర్ బి నాట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్స్. మీరు రాసేది ఒకటి, మీ మనసులో ఆ ఆత్మారాముడు చెప్పేది ఒకటి, అలా ఉండకుండా చూసుకోండి. ఎంతలాగా మీరు బయట కనాలి, ఎంతలాగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, ఎంతలాగా మీరు డైరీ రాయాలి అని అంటే ఈ ఈ మనం ఏం రాయాలి, మనం ఏం కావాలి అనేది చెప్పుకోవాలి అని అంటే మీకు నెగిటివ్ తాలూకు ఛాయలన్నీ కంప్లీట్ గా జీరో అయిపోయేంతలా. అగైన్ ఐ సే
మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. అసంభవం అని పదానికి అర్థం తెలియని వాడు మీ లోపల ఉన్న మనిషి. అతన్ని మనము సరిగ్గా పని పెట్టడం లేదంతే. మీరు సంతోషంగా ఉన్నారా, సంతృప్తిగా ఉన్నారా అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏవో కొన్ని గోల్స్ అనుకుని అవి చేయలేకపోతుంటే ఎంతో కొంత ఒక మూలన అసంతృప్తి ఉంటుంది. అది రోజువారీ పనుల్లో తొంగి చూస్తుంది. అది కోపం రూపంలోనో విసుగు రూపంలోనో బయటకు వస్తుంది. మీరు మీ పర్ఫార్మెన్స్ 100% కానివ్వకుండా చేస్తోంది. అందుకని మనము ప్రయత్నపూర్వకంగా మనకి నెగిటివ్ గా చేసే విషయాలన్నింటినీ మనము ఎదుర్కొని దాన్ని పాజిటివ్ గా చేసుకోవాలి. అర్థమవుతుందండి చెప్పింది? ఎనీబడి అర్థం కాకపోతే చెప్పండి. సో మనకి మనము ప్రయత్నపూర్వకంగా నేను ఇది చెయ్యగలను, వాట్ యు సే టు యువర్ సెల్ఫ్ అనే దానిని మీరు మార్చి యు హ్యావ్ టు స్పీక్ అవుట్, సే టు యువర్ సెల్ఫ్ లౌడ్. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు చేంజ్ యువర్ యాటిట్యూడ్. వేరే ఎవ్వరు మనకి మీరు బాగుపడాలి అనేసి ఇంకా బయట వాళ్ళు ఎవ్వరు వచ్చి చెప్పరు. యూ హ్యావ్ టు సే యువర్ సెల్ఫ్. మీలో ఈ పర్టికులర్ మీరేం అవ్వాలి అనేది మీకు మాత్రమే తెలుసు. మీ గురించి మీరు ఆలోచించినంతగా ఎవ్వరూ ఆలోచించరు. మీ గురించి మీకు మాత్రమే తెలుసు. మీరు ఏం అవ్వాలి అని అనుకుంటున్నారో అది కంప్లీట్ గా అయిన తర్వాత మీరు ఎంతో సంతృప్తిగా ఉంటారు. బిలీవ్ మీ, ఆ సంతృప్తి మీరు కొన్ని లక్షల కోట్లు సంపాదించిన కంటే కూడా ఎక్కువ ఉంటుంది. మన యాటిట్యూడ్ ఎప్పుడూ మనకి మిత్రుడు అవ్వాలి. మన ఇన్నర్ వాయిస్ ఎప్పుడూ మనకి మిత్రుడు అవ్వాలి. ఇది నువ్వు చేయగలవు అనేసి మనల్ని మంచిగా ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీకేమీ రాదు అనేసి లోపల ఆత్మారాముడు వేరేలాగా మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదు అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, యూ హ్యావ్ టు డూ ద ఆపోజిట్. చేంజ్ యువర్ యాటిట్యూడ్, సే టు యువర్ సెల్ఫ్ యూ కెన్ డూ ఇట్. ప్రయత్నపూర్వకంగా చేయండి. నిన్న మనం అనుకున్నాం వేల మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోటి మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు వేయండి. స్టార్ట్ విత్ దట్ పాజిటివ్ బిలీఫ్. వెన్ పాజిటివ్ గా మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్ గా అదొక సైకిల్ లాగా మొదట ఫస్ట్ పెడల్ ని దొక్కితే రెండో పెడల్ పైకి వస్తుంది. సో అగైన్ దాన్ని దొక్కితే మళ్ళీ ముందుకు వెళ్తా ఉంటాం. సో ఈ చైన్ ని బ్రేక్ చేయాలి అని అంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మన థాట్ ని సరిగ్గా పెట్టుకోవడం. సో ఈ థాట్ ని సరిగ్గా పెట్టుకునే క్రమంలో మీరు వీలైనంత పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నించండి. పాజిటివ్ గా ఉండడం అని అంటే పాజిటివ్ థింగ్స్ ని వినండి, సక్సెస్ఫుల్ స్టోరీస్ ని వినండి, సక్సెస్ గురించి ఆలోచించండి. పొద్దున్నే ఉండే సాంగత్యం మంచి వాళ్ళతోటి మెలగండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఈ క్లాస్. పాజిటివ్ గానే మాట్లాడండి. నాకేమి రాదు అనేసి చెప్పొద్దు. నాకు అన్ని వస్తాయి అని అనుకోండి. నేర్చుకుందాం. రైటింగ్ నీట్ గా లేదు, గుండ్రంగా రాద్దాం, ఏముంది. ఇప్పుడు వి విల్ అన్లర్న్ వాట్ వీ హ్యావ్ డన్ టిల్ నౌ. కోడి గెలికినట్టు కనుక రాస్తూ ఉంటే అంతకు ముందు మనము ఏదైతే నేర్చుకున్నామో దాన్ని అన్లర్న్ చేద్దాం, అంటే దాన్ని వదిలేద్దాం, మళ్ళీ రీలర్న్ చేద్దాం. లెర్న్ అండ్ రీలర్న్. చక్కగా అనుకుంటే నిజంగా మనం గుండ్రంగా రాయొచ్చు. సో అలానే మన మైండ్ సెట్ కూడా వి విల్ అన్లర్న్ థింగ్స్, లెర్న్ అండ్ రీలర్న్ థింగ్స్, అండ్ సే టు అవర్ సెల్ఫ్ దట్ we shall overcome, we shall win, we shall be 100% satisfied. మన యాటిట్యూడ్ మన మిత్రుడు అవ్వాలి, మన ఇన్నర్ వాయిస్ మనకి మిత్రుడు అవ్వాలి.
ఇట్ షుడ్ ఆల్వేస్ సే ఏది తలపెట్టినా ఇది నువ్వు ఈజీగా సాధించగలవు అనేసి చెప్పగలగాలి. సరేనా అండి? సో వీల్ స్టాప్ ఎట్ 6:15. ఎవరైనా ఏమైనా మాట్లాడాలంటే ద ఫ్లోర్ ఈస్ ఓపెన్. రైట్, థ్యాంక్ యూ. యా, నిర్మలా రాణి గారు చెప్పండి, ఆ తర్వాత మంత్రి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వన్స్ అగైన్. ఇప్పుడే మీరు చెప్పిన వర్డ్ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవచ్చు అని నాకు చిన్నప్పుడు ఒక ఇంప్రెషన్ ఉంది సార్. నాన్నగారు ఎప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అని నన్ను ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు. నేను డిగ్రీ చేసేటప్పుడు నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో 100కి 91 మార్క్స్ వస్తే నాన్నగారు అన్నారు, నీ రేటింగ్ అస్సలు బాగోదు కదా, నీకెవరేసాడు 91 అని అన్నారు. అది బ్లేమింగ్ కాదు, నేను ఒక ఇదిగా తీసుకున్నాను. ఫ్రమ్ దెన్ ఐ థాట్ ఆఫ్ చేంజింగ్ మై హ్యాండ్ రైటింగ్. రీసెంట్ గా ఇప్పుడే లాస్ట్ మంత్ మన FGలోనే థ్యాంక్స్ టు ఫ్రీ గురుకుల్ సార్ హ్యాండ్ రైటింగ్ ఇది నేర్చుకున్నాను నేను. సో నౌ దిస్ ఈస్ మై హ్యాండ్ రైటింగ్ సార్. unable to see you. వారిని దీనిలో పెడతారా అండి? సురేంద్ర గారు వాళ్ళు పిన్ చేస్తారా? రైట్, వెరీ గుడ్ అండి, వెరీ నైస్. నౌ దిస్ ఈస్ మై హ్యాండ్ రైటింగ్ అండ్ అర్లియర్ చూపిస్తాను. లైక్ బిఫోర్ ఇది సార్ నా హ్యాండ్ రైటింగ్, గాట్ ఇట్. ఇప్పుడు ఇది హ్యాండ్ రైటింగ్. గుడ్ సో గుడ్. ఐ మేడ్ మై సెల్ఫ్ గుడ్ ఇనఫ్. అండ్ ఇప్పుడు నాన్నగారికి చూపించాను. నేను లాస్ట్ మంత్ నుంచి ప్రాక్టీస్ అయ్యాక ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు బిలీవ్ అన్నారు. ఆయన్ని పక్కన కూర్చోబెట్టి రాశాను. అప్పుడు హీ సెడ్ వెరీ గుడ్. సో ఫైనల్లీ ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్ దట్ ఐ కుడ్ ఏబుల్ టు చేంజ్ మై హ్యాండ్ రైటింగ్. చేతిరాత మార్చుకోగలిగిన ప్రతి ఒక్కళ్ళము తలరాత కూడా మార్చుకోగల సత్తా మనలో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు మనల్ని మనం అత్యద్భుతం అని చెప్పుకోవడమే దీనికి దారి. అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ మ్యామ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, ఆల్ ద స్మైలింగ్ ఫేసెస్ హియర్. థ్యాంక్స్ అలాట్. ఈ సత్సంగానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ అండి, గ్రేట్. యా, మధు గారు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ దట్ ఎగ్జాంపుల్ నిర్మలా గారు. అండ్ యువర్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ రిలవెంట్. చేతిరాత మార్చుకోగలిగినప్పుడు మన నుదిటి రాతను కూడా మనం మార్చుకోగలిగిన సత్తా మనకు ఉంటుంది. దట్ వాజ్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ స్టేట్మెంట్. థ్యాంక్స్ అలాట్. మధు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు క్లాస్ అయితే నా గురించే చెప్పినట్టు అనిపించింది సార్. నాకైతే నేను 100 కాదు 1000% కనెక్ట్ అయ్యాను. నేను డే 1 నుంచి ఉన్నాను. కానీ ఈ రోజు క్లాస్ అయితే మనం నెగిటివ్గా ఉన్నన్ని రోజులు మీరు అన్నారు కదా, మీరు అన్న తర్వాత నేను రాయడం స్టార్ట్ చేశాను. ఇది వరకు కూడా మేడం చెప్పారు ఒక క్లాస్లో, మీరైతే రోజు చెప్తారు. అది నిజం సార్. మనం చేయగలము అంటూనే నేను PhD అంటే 2 years బ్యాక్ జాయిన్ అయ్యాను. కానీ నాకు కాన్ఫిడెంట్ లేదు. నేను మీ క్లాస్లో వచ్చిన ఈ 1 year నుంచి నా ముందు రిజల్ట్ కన్నా ఇప్పుడు చాలా బాగుంది. కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే అప్పుడు చదివింది ఇప్పుడు అదే చదువుతున్నాను, అదే టైం ఇస్తున్నాను. కాకపోతే దాని మీద ఫోకస్ ఎక్కువ వచ్చింది. అది బికాస్ ఆఫ్ యువర్ క్లాస్. అది నేను చెప్పాలనుకున్నాను. ఈ రోజైతే ఇంకా నేను 1000 కాదు 1,00,000% మీకు కనెక్ట్ అయ్యాను. ఈ రోజు క్లాస్ అయితే నా గురించి చెప్పినట్టుంది. ఇంకొకటి సార్, సురేందర్ గారికి పొరపాటుని యాప్ బ్యాక్ కొట్టేసామనుకోండి, ఇక క్లాస్ జాయిన్ అవ్వడానికి ఉండట్లేదు సార్. అదొక్కటి చేంజ్ చేయరా? నేను మొన్న అలాగే మీ క్లాస్ మిస్ అయ్యాను. పొరపాటున బ్యాక్ అయిపోయింది. ఇంకా అది హైలైట్ అవ్వట్లేదు. నాకు ఈ 2 points సార్. ఈ రోజు క్లాస్ అయితే చాలా చాలా నా కోసమే చెప్పారు మీరు. గ్రేట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. సురేంద్ర గారు ప్లీజ్ నోట్ వాట్ ఈస్ టు బి నోటెడ్. చూడండి, లైఫ్ ఈజ్ అబౌట్ లెర్నింగ్. we learn many things in the days to come. It's not about assignment. మీరు థింక్ మనం ఎట్లా అయితే మనము మ్యాక్సిమైజ్ చేసుకుంటాము
మనం నిజంగా మన గోల్స్ వైపు మనం రాసుకున్న వాటిని మనం రోజు ఫాలో అవుతున్నామా? తర్వాత నా పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజులో వచ్చిన వాళ్ళందరికీ చెప్పాను. నాకు ప్రతిరోజు 3 విషయాలు మీరు రాయమని చెప్పాను. సో అవి చేస్తున్నామా? అవి సరిగ్గా చేయలేకపోవడానికి అంత సింపుల్‌గా ఒకవేళ చేయలేకపోతుంటే అంత సింపుల్ విషయాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మీరు ఆలోచించండి. ఆలోచిస్తే చాలు మన యాటిట్యూడ్ మారిపోతది. జస్ట్ ఆలోచిస్తే చాలు. మీరు ఎక్కువ ఏమి చేయనవసరం లేదు. జస్ట్ మనము అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాం? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆలోచించడానికి కూడా భయపడతారు. ఆలోచించడానికి కూడా టైం లేదు అని అంటారు. దే జస్ట్ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ దిస్ గ్రూప్ టు బి లైక్ దట్. ఇన్ ద డేస్ టు కమ్ వి విల్ టాక్ మచ్ మోర్. సో ఎంజాయ్. మీరు గనక అవన్నీ చేస్తూ ఉంటే ఎంజాయ్ ద మూమెంట్స్. సరేనా? నౌ ఇట్స్ హై టైమ్ దట్ ఐ లీవ్. I do Okay. understand all of you want to speak. I really love you all. Thank you very, very much.